అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన నమ్మిన బంట్లు అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 1975 చందమామలో ప్రచురింపబడింది. శేషపతి అనే ఆయన పని మీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవి దారి తెలియదు. కానీ ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి అక్కడే దిగబడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తి కాగానే శేషపతి ఒంటరిగా తన గ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి అదృష్టవశాన చీకటి పడే వేళకు ఏదో గ్రామం చేరాడు. ఆ ఊరు కొండ కింద ఉన్న చిన్న గ్రామం. ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపులకు నగిషీలున్నాయి. శేషపతి తలుపు మీద బాధగానే లోపల నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు. మా ఊరు పోతూ దారి తప్పాను. ఈ రాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇవ్వగలరా అని ఆ వృద్ధుడిని శేషపతి అడిగాడు. వృద్ధుడు శేషపతిని పరిశీలనగా చూసి, నువ్వు సాంబశివుడి కొడుకువు కాదు, మీది పలానా ఊరు కాదు అని అడిగాడు. శేషపతి నిర్ఘాంతపోయి, అవును, మా విషయాలు మీకెలా తెలుసు అని వృద్ధుణ్ణి అడిగాడు. నేను మీ నాయన బాల్యమిత్రులం. పెళ్లి కాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చగా నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తుంటే అతన్ని చూస్తున్నట్లే ఉన్నది. రేపు పండగ, సరదాగా గడిపి మరీ వెళుదువుగాని అంటూ వృద్ధుడు శేషపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి తన భార్యకు పిల్లలకు పరిచయం చేశాడు. తరువాత శేషపతి స్నానం చేసి భోజనం చేసి ప్రయాణపు బడలిక వల్ల నిద్ర ముంచుకు వస్తుంటే తన కోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పెద్ద పట్టె మంచం మీద పడుకుని వెంటనే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ ఏదో అలికిడి అయి శేషపతి మెలకువ వచ్చింది. ఇంటి నిండా మనుషులు మసలుతున్నట్లు తోచింది. పిండి వంటల వాసన వస్తున్నది. శేషపతి ఆశ్చర్యపోతూ తన గదిలో నుంచి యువతలికి వచ్చాడు. మరొక గదిలో వృద్ధుడు, ఆయన భార్య పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావుడిగా ఉన్నది. ఇంటి నిండా జనం. కొందరు బూజు దులుపుతున్నారు, కొందరు ఊడుస్తున్నారు, కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు, కొందరు ఎక్కడి నుంచో తెచ్చి దించుతున్నారు. నలుగురు ఆడవాళ్లు వంటగదిలో చేరి పిండి వంటలు వండుతున్నారు. శేషపతి వాళ్ల మధ్యకు వచ్చినా ఎవరూ ఆయనను గమనించలేదు. మీరంతా ఎవరు? ఈ ఏర్పాట్లన్నీ ఏమిటి అని ఆయన అడిగితే ఒక్కరూ సమాధానం చెప్పలేదు. కనీసం వినిపించుకోనైనా లేదు. తన మానాన తాము పనులు చేసుకుంటూ పోయారు. వాళ్లను అడిగి లాభం లేదనుకుని శేషపతి వృద్ధుణ్ణి లేపి, ఇంటి నిండా జనం, అంతా తలో పని చేస్తున్నారు, విడ్డూరంగా ఉన్నది, ఇంత సందడిగా ఉంటే మీరంతా పట్టించుకోరేం అని అడిగాడు. నువ్వు లేచావన్నమాట. పొద్దెక్కి గాని లేవనుకొని నీకు ముందుగా చెప్పలేదు. పూర్వం ఈ భవంతి ఒక జమీందారు గారిది. ఆయన నమ్మిన బంట్లు ఈ మనుషులు. జమీందారు గారు పోయారు, వాళ్ళు పోయారు. అయినా వాళ్లకు ఈ ఇంటితో అనుబంధం పోలేదు. ఏ పండగ పబ్బము వచ్చినా వాళ్ళు వచ్చి ఇంటి పనులన్నీ చేసి ఇంటికి పూర్వపు శోభ తెచ్చి వెళ్ళిపోతారు. మొదట్లో మేము దడుచుకున్నాం, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. మనం పట్టించుకోకపోతే వాళ్ళు తమ పనులు ముగించి తమ దారిని తాము పోతారు అన్నాడు వృద్ధుడు. బాబోయ్, వాళ్ళంతా దెయ్యాలన్నమాట అని శేషపతి నిలువెల్లా వణికిపోతూ అరిచాడు. భయపడవలసిన పని లేదు. అవి మేలు చేసే దెయ్యాలు. ఆవుగింజంత కీడు కూడా చెయ్యవు. నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు వృద్ధుడు. శేషపతి తన గదికి వచ్చేశాడు. కానీ తిరిగి నిద్రపోలేకపోయాడు. ఆయనకి వృద్ధుడి కుటుంబాన్ని గురించి అసూయ కలిగింది. కానీ ఖర్చు లేకుండా వాళ్లకు ఈ దెయ్యాలు అన్నీ సమకూర్చిపోతున్నాయి. ఎంత అదృష్టం! ఇవి మేలు చేసే దయ్యాలే అయితే వాటి చేత తాము ఎందుకు మేలు పొందకూడదు అని అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే శేషపతి యువతలికి వచ్చాడు. మిగిలిన పనులన్నీ అయిపోయినట్టున్నాయి. ఆడదెయ్యాలు ముగ్గులు పెడుతున్నాయి, మగదెయ్యాలు తోరణాలు కడుతున్నాయి. శేషపతి దెయ్యాలతో, మీకు మతి లేదు. జమీందారు గారు పోయి చాలా కాలమైంది. మీరు ఇంకా గబ్బిలాలలాగా ఈ ఇంటి పట్టునే ఉంటారెందుకు? మా ఇంటికి రండి, నాకు మేలు చెయ్యండి. ఇక్కడ మిమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేదు అన్నాడు. దెయ్యాలు వినిపించుకోక తమ పని తాము చేసుకుని పోతున్నాయి. ఆ మాటలే చెప్పి చెప్పి శేషపతికి ప్రాణం విసిగిపోయి కోపం వచ్చింది. అవి కీడు చేయవన్న ధైర్యంతో అతను ఒక దెయ్యం వీపు మీద గట్టిగా చరిచి, నువ్వైనా జవాబు చెప్పవే ముసలి ముండా కొడక అన్నాడు. దెయ్యాలన్నీ పనులు మానేసి శేషపతి మీదకు వచ్చి అతన్ని ఎత్తి బలంగా వీధిలోకి విసిరివేశాయి. శేషపతికి నడుము విరిగినంత పనైంది. ప్రాణం దిమ్మెరపోయింది. అతను ముక్కుతూ మూలుగుతూ లేచి నిలబడేసరికి తూర్పు తెల్లవారుతున్నాయి. దెయ్యాల జాడలేదు. అతను పెట్టిన కేకలకు ఇంటిల్లపాది లేచి వచ్చి
ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగారు. శేషపతి వృద్ధుడితో, మహాబాగా చెప్పావయ్యా, కీడు చెయ్యవని. నన్ను వీధిలోకి గిరబాటు వేసి గొప్ప మేలు చేశాయి అన్నాడు. ఇంకా ఏదో జరిగి ఉంటుందని గ్రహించిన వృద్ధుడు, నేను అబద్ధం చెప్పలేదు. నిన్ను వీధిలోకి గిరబాటు వేయడం మాకు మేలు చేయడమేనని ఆ దెయ్యాలు అనుకున్నాయి కాబోలు అన్నాడు. శేషపతి సిగ్గుపడిపోయి ఆ రోజు పండగ అయినా నిలవక తన ఊరికి బయలుదేరిపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.